హాయ్ అండి. ఇది క్యాబేజీ పచ్చడి. టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉండే ఈ క్యాబేజీ పచ్చడిని 3-4 రోజులు నిల్వ ఉండేట్టుగా ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం నేను క్యాబేజీలోంచి ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. ఒక చిన్న క్యాబేజీలోంచి దీన్ని ఇలాగ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చాకుతో. లేదా మీకు చాకుతో సన్నగా తరగడం వస్తే సన్నగా దీంతోనే తరుక్కోండి. లేదంటే కనుక మనం కట్ చేసుకునే బాక్సులు ఉంటాయి కదా, ఇదిగో ఇలాంటి బాక్సు దీనిలో వేసేసుకొని క్యాబేజీ ఉల్లిపాయలు తరుక్కుంటాం కదా, దీనిలో సేమ్ దీనిలో చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో. కూరకు కూడా దీనిలో తరుక్కున్నారంటే క్యాబేజీ చాలా బాగా వస్తుంది. ఇలా తరిగేసి మనమంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. సన్నగా తరిగితే కనుక క్యాబేజీ ఫాస్ట్గా వేగుతుంది. అందుకని ఇలా దీనిలోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీనిలో 1 స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు వేసుకొని ఈ రెండు కొంచెం బాగా వేగనివ్వండి. ఈ రెండు వేగిన తర్వాత మీ పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు మీ పచ్చిమిరపకాయల మంటను బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకునే ఈ క్యాబేజీని అంతటినీ వేసి మూత పెట్టకుండా క్యాబేజీలోంచి పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ మాత్రం చక్కగా వేపేసుకోండి. మూత పెట్టొద్దు, ఏం వేయొద్దు. కొంచెం హై ఫ్లేమ్లో గరిట కింద పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా చేయడం వల్ల క్యాబేజీలోంచి ఎక్కువగా నీరు రాదు, పచ్చడి కొంచెం గట్టిగా అవుతుంది. చూశారు కదా, ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత మాత్రమే టమాటాలు వేసుకోండి. ఇలా చేయటం వల్ల పచ్చడి 2 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం నీరు అంతగా రాకుండా ఉంటుంది. మనం టమాటాలు వేసినా కూడా మీరు కనుక క్యాబేజీని సరిగ్గా వేపకపోతే నీరు ఎక్కువ వస్తుంది, లేదా పచ్చిదనం పోదు. అందుకని ఫస్ట్ క్యాబేజీని వేపండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టండి, టమాటోలు మగ్గుతాయి. ఇప్పుడు చూసారా టమాటో మగ్గిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంక ఇప్పుడు చూసారా నీరు కూడా రాలేదు. మనం ఇందాక వేపపట్టి టమాటోలో నుంచి నీరు వచ్చి క్యాబేజీలోంచి నీరు కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వీటిని కూడా ఒక 2 నిమిషాలు బాగా కలిపి ఇంకా స్టవ్ ఆపేయండి. ఒక 2 నిమిషాలు దీన్ని బాగా కలపండి. కొత్తిమీర కూడా ఆ వేడికి మగ్గేటట్టుగా కలుపుకొని ఇప్పుడు పూర్తిగా దీన్ని చల్లార్చుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రేఖలు ఒక 7-8, తర్వాత సరిపడా ఉప్పు వేసి చింతపండు కూడా మన క్యాబేజీకి తగ్గట్టుగా వేసుకోండి. చింతపండు కొంచెం పడుతుంది దీనికి. తర్వాత ఇప్పుడు ఈ క్యాబేజీ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చడిని చేసుకొచ్చుకోండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో పచ్చడి వస్తుంది. ఇలా గట్టిగానే ఉంటుంది. మీరు కనుక ఎక్కువసేపు క్యాబేజీని వేపితే చక్కగా ఇలా గట్టిగా అవుతుంది. లేదంటే ఇంకొంచెం పలచగా వస్తుంది. పలచగా వచ్చింది 2 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ రోజు ఉంటుంది, రేపటికే పాడవుతుంది. అందుకని క్యాబేజీని మాత్రం చక్కగా వేపుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోండి. పోపు దినుసులన్నీ వేసుకొని కాస్త ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు దీని అంతటిని వేగనిచ్చి ఈ క్యాబేజీని స్టవ్ ఆపేసి ఈ క్యాబేజీ పచ్చడి వేసుకోండి. ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఆ వేడి మీద వేయండి, అంతేను. దీని ఇంకా దీనిలో ఏం తడేం లేదు కాబట్టి ఇలా వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది దోశల్లోకైనా చాలా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. 2-3 డేస్ ఉంటుంది. ఈ క్యాబేజ్ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.